సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కుతూహలం పోవడం అంటే మన జ్ఞానాన్ని కూడా పోగొట్టుకుంటున్నామన్నమాట. అంటే ఓటమిని మనం రెండు చేతులా చాచి ఆహ్వానిస్తున్నామన్నమాట. మన శాస్త్రవేత్తల్ని చూడండి, వారి ఆత్మకథల్ని చదవండి, లేదంటే ప్రముఖుల జీవితాల్ని పరిశీలించండి. వారి జీవితాల్లో అనేక వైఫల్యాలు మనకి కనిపిస్తాయి. గెలుపు శిఖరాన్ని అధిరోహించేందుకు అనేక ఓటముల జారుడు మెట్లపై వారు నడిచి వచ్చుంటారు. తాము అనుకున్న గమ్యానికి చేరి తీరాలన్న కుతూహలం వారిలో నిత్యం సజీవంగా వెలుగుతూ ఉండడమే వారి విజయానికి కారణం. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు తెలుసుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. ఇది వరకు మనం టైలో డ్రెస్సెస్ మీద, శారీస్ మీద ఎలా ప్రింటింగ్ వేసుకోవాలో చూసాం కదా. మరి ఈ రోజు మనం చక్కగా స్కర్ట్స్ మీద ఎలా వేసుకోవచ్చో చూద్దాం. మనతో పాటు ఉన్నారు మాధురి గారు. హాయ్ మాధురి గారు. హాయ్ శీలా. మరి ఈ రోజు స్కర్ట్స్ మీద ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అవును శీలా. అంటే ఇది కూడా శారీస్ మీద వేసినట్టే ఉంటుందా, వేరేలాగా ఉంటుందా? ఇది డిఫరెంట్ గా స్కార్ఫ్ అనేసరికి మనకి అది స్క్వేర్ షేప్ లో తీసుకుంటాము. దానికి ఎట్లా డిజైన్ చేసుకోవాలో అది డిఫరెంట్ గా ఉంటది. అదే విధంగా చేసుకోవాలో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అంటే శారీ అయితే పెద్దగా ఉంటుంది, దానికి సెపరేట్ గా ఉంటుంది డిజైన్. అంటే దీనికి వచ్చేసరికి చిన్నగా ఉంటుంది, ప్యాటర్న్ మొత్తం మారిపోతుంది. ఓకే అండి. మరి దీనికి ఏమేమి కావాలి? దీనికి మనకి డైయింగ్ కలర్స్, బైండర్, క్లాత్, థ్రెడ్, వాటర్. ఓకే మాధురి గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం శీలా. ఫస్ట్ మనం ఈ కలర్స్ ఏం కావాలనేది చూస్ చేసుకోవాలి. ముందు ఏ కలర్కి ఏ కలర్ సూట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం 2 కలర్స్ తీసుకుందాం. 2 కలర్స్ తీసుకుని ప్యాటర్న్ రెడీ చేసుకుందాం. ఈ రెండు కూడా వాటర్. ఈ వాటర్ మనం అలా పెట్టుకుని ఫస్ట్ క్లాత్ వాటర్ లో డిప్ చేసుకోవాలి. డిప్ చేసేది. ఓకే. ఇప్పుడు ఇది స్కార్ఫ్ అనుకున్నాం. స్కార్ఫ్ అనుకున్నాం. ఇది డిప్ చేసిన దాన్ని మనం ప్యాటర్న్ రెడీ చేసుకోవాలి. కొంతమంది అంటుంటారు చాలా సేపు, ఒక 2-3 అవర్స్ అన్న ముందు నుంచి మనము క్లాత్ ని వాటర్ లో ఉంచాలి అంటారు. అది కరెక్టేనా? కంపల్సరీ. ఓకే. ఇప్పుడు దీన్ని ప్యాటర్న్ రెడీ చేద్దాం శీలా. ఇది ఒకసారి ఇలా కొంచెం పట్టుకుంటాం శీలా. ఈ క్లాత్ ఇలా ఉంది కదా, దీన్ని మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది, దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని దీన్ని ఇట్లా బాక్స్ షేప్ లో చేసుకోవాలి. అటు చేయొద్దు, నేను నుంచి ఇలా ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్ ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా స్క్వేర్ షేప్ లో వచ్చి బాక్సెస్ కింద వస్తాయి అన్నమాట. ఇట్లా కట్టేసుకోవాలి. ఈ కట్టిన ప్లేస్ లో మనకి వైట్ ఉంటుంది, ఇటు ఒక కలర్ ఇటు ఒక కలర్ డిప్ చేసుకుంటాము. ఆ డిప్ చేసుకున్న ప్లేస్ లో వేరే కలర్ ఉంటుంది, వచ్చేస్తుంది. ఇలా ఉంది కదా శీలా. ఇది ఇటు సైడ్ ఒక కలర్ డిప్ చేస్తున్నాం, ఇటు సైడ్ ఒక కలర్ డిప్ చేస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర ఇట్లా చాలా కలర్స్ ఉంటాయి. మనం ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ తీసుకుని మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి వాటర్ లో. ఫస్ట్ బైండర్ తీసుకుందాం. ఫస్ట్ బైండర్ ఒక 4 స్పూన్స్ వేస్తున్నాను. బైండర్ లో ఏమైనా మిక్స్ చేశారా మేడం? బైండర్ లో కొద్దిగా కిరోసిన్ మిక్స్ చేసుకోవాలి. లైట్ గా స్మెల్ కూడా వస్తుంది. 4-5 స్పూన్స్ వేసుకుంటే మనకి బైండర్ ఇది కిరోసిన్ మిక్స్ చేసింది వేస్తే మనకి ఏమవుతుందంటే కలర్ బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఇందులో నేను రెడ్ కలర్ వేస్తున్నాను. 2 స్పూన్స్ సరిపోతుంది. చాలు. అది కలర్ కూడా బాగా చిక్కగా ఉంది. చాలా చిక్కగా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఎల్లో అన్న తీసుకోవచ్చు, బ్లాక్ అన్న తీసుకోవచ్చు. మనం బ్లాక్ కలర్ తీసుకుందాం. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బాగుంటుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మనం కట్టాం కదా షీలా ఇక్కడ సెపరేట్ గా, ఈ సెపరేట్ గా కట్టింది మనం ఫస్ట్ రెడ్ కలర్ లో డిప్ చేసుకుంటున్నాం. ఎంతసేపు ఉంచాలి? ఒక 15 మినిట్స్ ఉంచాలి. 15 మినిట్స్ ఉంచితే మనకి కలర్ దానికి బాగా పడుతుంది అనమాట. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇటు సైడ్ పట్టుకొని బ్లాక్ కలర్ లో డిప్ చేసుకోవాలి. బాగా విడదీసి డిప్ చేయాలి, లేకపోతే ప్యాటర్న్ కరెక్ట్ గా రాదు. ఇలా డిప్ చేసాం కదా శీలా. ఇప్పుడు మనకి దీనికి 2 కలర్స్ అయిపోయినాయి. 2 కలర్స్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఒక 15 మినిట్స్ అట్లా ఆరనిచ్చి మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. ఇది ఒకవేళ ఇప్పుడు మనకి తక్కువ అనిపిస్తుంది కలర్, ఇప్పుడు తక్కువ కలర్ అనిపించినప్పుడు మనం కొంచెం కలర్ వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ వేసేసి ఓకే. మనకు కొంచెం కలర్ తక్కువ అయిందంటే మళ్ళీ ఇంకొంచెం కలర్ యాడ్ చేసుకోవచ్చు. అలా మన ఇంట్రెస్ట్ ని బట్టి కలర్ తీసుకోవచ్చు అనమాట. డార్క్ లైట్ చాలా అనుకుంటే మనం ఇక్కడ కాపేసుకోవచ్చు. ఇంకా డార్క్ కావాలన్నప్పుడు మళ్ళీ కొంచెం కలర్ వేసుకొని
మళ్ళీ డిప్ డిప్ చేసుకోవడం. ఇప్పుడు డిప్ చేస్తున్నాను చూసి ఇలా పై దానికి స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తగా డిప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది శిలా. ఈ కంప్లీట్ అయిన తర్వాత మనం ఇది ఓకే, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకొని ఓపెన్ చేసి చూడాలి శిలా. ఇది మామూలుగా అయితే మొత్తం ఆరిపోయిన తర్వాత ఓపెన్ చేయొచ్చా, ఇప్పుడే ఓపెన్ చేసుకోవచ్చా? ఓపెన్ చేయొచ్చు. ఆరితే 100% మీకు ఇంకా పక్కన అంటుతుంది అన్న భయం ఉండదు. లేదు మనకి మళ్ళీ దీని మీద వేరే కలర్ చేయాలన్నా ఇమీడియట్ గా కొన్నిసార్లు ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఓపెన్ చేసుకున్నా కూడా మనకేమి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇది ఒకసారి పట్టుకుంటా వస్తుంది. ఓకే, ఇలా ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసి చూస్తే మీకు ప్యాటర్న్ తెలుస్తుంది. ఇంకా ఉంది కదా మొత్తం ఓపెన్. ఓ, మనకి 2 కలర్స్ వచ్చింది, బ్లాక్ అండ్ రెడ్. స్క్వేర్ బాక్సెస్ లాగా వచ్చింది. అక్కడ మనకి 2 కలిసిన దగ్గర వచ్చేసి లైట్ పింక్ షేడ్, పింక్ షేడ్ వచ్చింది. అదే మనం బాగా ఇంకా గట్టిగా టై చేసుకుని ఓన్లీ నాకు ఆ ప్లేస్ లో వైటే కావాలనుకుంటే కూడా ఇంకా గట్టిగా టై చేస్తే మనకి వైట్ కలర్ కూడా వస్తుంది. ఓకే, అంటే మనం బాగా ముడి వేసే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మరి ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత మళ్ళీ మనం కావాలంటే దీని మీద బ్లాక్ ప్రింటింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. అట్లా మన ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది చేసుకోవచ్చు. అయితే మరి దీన్ని మనం అంటే మొత్తం ఆరిపోయిన తర్వాత ఫ్లోటింగ్ వాటర్ లో తీయడం కానీ ఏమైనా ఉంటుందా? కంప్లీట్ ఆరిపోయిన తర్వాత మనకి ఒక 3-4 టైమ్స్ వాటర్ లో డిప్ చేసి తీయాలి. ఈ పైన ఉన్న ఎక్సెస్ కలర్ ఇంకా మనకి ఏమి వేస్ట్ కలర్ లేకుండా మొత్తం పోతుంది. అంటే పోయేంత వరకు పోతుంది, మిగతా కలర్ ఫిక్స్ అవుతుంది. ఓకే అండి, ఇంకా కంప్లీట్ అయినట్లే. ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే మేడం, చాలా ఈజీ ప్రాసెస్ లో చూపించారు. చక్కగా మనం స్కర్వ్స్ ని ఇలాగా అందంగా తయారు చేసుకోవచ్చు. మరి ఇలా కంప్లీట్ చేసిన తీసుకొచ్చారా? తీసుకొచ్చి చూపిస్తాను, చూద్దాం. చూడు శీలా, ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటది. ఇప్పుడు సేమ్ అదే ప్యాటర్న్ మనము డై చేసిన తర్వాత దీని మీద బ్లాక్ ప్రింటింగ్ కూడా చేసాం అనమాట. ఓకే, ఈ రామచిలుకలన్నీ కూడా ప్రింటింగ్ చేసి బ్లాక్ ప్రింటింగ్. ఓకే, ఇదంతా ఎలా చేశారండి? అదంతా కూడా బ్లాక్ ప్రింటింగ్. ఇది కూడా బ్లాక్ ప్రింటింగ్. మనకి కలర్స్ కి సూట్ అయ్యే కలర్స్ చూసుకుని మనం బ్లాక్ ప్రింటింగ్ చేస్తాం. ఓకే అండి, మరి ఇలా మనం మార్కెట్ లో కొంటే ఎంత అవుతుంది, మనం తయారు చేసుకుంటే ఎంత అయిపోతుంది? మనం మార్కెట్ లో కొంటే ఎక్కువ రేట్ ఉంటుంది. మనం తయారు చేసుకుంటే మనం 25-30 రూపీస్ లో రెడీ చేసేస్తాం. ఓ, 25 రూపాయల నుంచి 30 రూపాయలు మనకి అయిపోతుంది. ఓ, చాలా తక్కువ వచ్చి మనం చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకు నచ్చిన కలర్స్ లో వేసుకోవచ్చు. బాగుంది మేడం, చాలా బాగుంది. అయితే ఇలా మనము కేవలం డ్రెస్సెస్ శారీసే కాకుండా ఇప్పుడు లేటెస్ట్ గా అందరూ స్కర్వ్స్ యూజ్ చేస్తున్నారు. మరి వాళ్ళకి కూడా ఇవి చక్కగా యూజ్ అవుతాయి. అవును. సో చూసారు కదా సకులు, చక్కగా ఇలా మనం కూడా స్కర్వ్స్ మీద మంచి డిజైన్స్ ని వేసుకోవచ్చు, డిఫరెంట్ ప్యాటర్న్స్ ని తయారు చేసుకోవచ్చు, మన నచ్చిన రంగుల్లో కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. బాగుంది కదా? మరి మీకు కూడా ఇలాంటి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు. థ్యాంక్ యూ శీలా. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ సఖీ వారికి కూడా నా ధన్యవాదాలు. వెల్కమ్ మేడం.